హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. గత 2 రోజులుగా విద్యుత్ ఛార్జీల పైన ట్రూ ఆఫ్ ఛార్జీలను తీసేసి ట్రూ డౌన్ ఛార్జీలని, అంటే పబ్లిక్కే మళ్ళీ రివర్స్ ఇస్తాను పబ్లిక్కి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. వాస్తవాలు ఏంటి అసలు? విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌను అసలు నిజాలేంది, విద్యుత్ ఛార్జీలు తగ్గింపులో ఉన్న నిజాలేంది, పెంచుల్లో ఉన్న నిజాలేంది అనే విషయాలపైన ప్రజాశక్తి ఒక స్టోరీ రాసింది. వాస్తవాలు. ఎందుకంటే ఒకవైపు సాక్షి పేపరు, వైఎస్ఆర్సీపీ పత్రిక, ఇంకొక వైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఇంకా కొన్ని టీవీ ఛానళ్ళు, పత్రికలు తెలుగుదేశం పార్టీకి లిటరల్గా సపోర్ట్ చేస్తున్నాయి. లిటరల్గా మోస్తున్నాయి పత్రికలు. ఈరోజు ఆంధ్రజ్యోతి ట్రూ ఆఫ్లకి చెక్ పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఫలితం ఇది, నిర్వహణ ఫలితం ఇది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రజల నడ్డి విరిసి విద్యుత్ ఛార్జీలు వాళ్ళపైన మోపితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి తగ్గించిండు అన్నట్టు రాశారు. ఇక ఆ భజన చెప్పడానికి లేదు. సాక్షి ఎట్లాగూ అది వాళ్ళు వైఎస్ఆర్సీపీ పత్రిక. ఈ 2 కాకుండా న్యూట్రల్గా ఉండే ప్రజాశక్తి పేపర్ రాసిన ఈ వాస్తవాలు మనం చూద్దాం. ఈ వాస్తవాల్లోకి పోతే ప్రజాశక్తి చెప్తున్నది వాస్తవం కూడా ఏంటంటే 15,780 కోట్లు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది ఏదైనా కావచ్చు, ఏదో ట్రూ ఆఫా, ట్రూ డౌనా, ఇంకోట మన్న మషాన పక్కన పెడితే 15,780 కోట్లు పెంచారు. అది ప్రజలపైన మోపారు. ఒక యూనిట్కి 40 పైసలు చొప్పున, ఒక యూనిట్కి 40 పైసల చొప్పున ట్రూ ఆఫ్ ఛార్జీలని ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారు. స్టిల్ నౌ 3 డిస్కమ్లు ఉంటాయి. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఇట్లా 3 డిస్కమ్లు ఉంటాయి. 3 డిస్కమ్లు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలను వసూలు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్న ఈఆర్సీ నుంచి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి వసూలు చేశారు. వసూలు చేసిన ఈ 3 కలిపి ఎంత వసూలు చేసినట్టే 2,787 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రజల నుంచి మొక్కు బిండి వసూలు చేశారు. ఏది నేను చెప్పే 15,000 కోట్లు కాక, అది వేరే. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల కోసం వసూలు చేశారు. వసూలు చేసిన దాంట్లో ఒక్కటే ఒక్క కంపెనీ మిగిలినవి ప్రజల దగ్గర వసూలు చేసిన దాంట్లో కొంత మిగిలిన ఒక 923 కోట్ల రూపాయలు మిగిలినవి. ఈ మిగతా 2 అయితే మళ్ళీ పెంచుకోవడానికి మళ్ళీ వసూలు చేయడానికి మాకు పర్మిషన్ ఏంటి అని లెటర్ కూడా రాసినాయి. ఆ మిగిలిన వాటిని, ఆ 3 ఒక కంపెనీలో మిగిలిన 923 కోట్ల రూపాయలని మళ్ళీ ప్రజలకు తగ్గించారు. వసూలు చేయకుండా ఏం లేదు, రిటర్న్ ఇవ్వట్లే, ఏసీ బిల్లులో తగ్గించారు. దీనికి నువ్వు వసూలు చేసిందే 2,787 కోట్లు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేదే 923 కోట్లు. అంటే కనీసం 3వ వంతు కూడా రిటర్న్ ఇట్లా. దీనికి పండగ చేసుకోండి, అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఫలితం ఇది అని చెప్తాను. మరి వసూలు చేసిన 2,787 కోట్లేంది, అంతకుముందు పెంచిన 15,785 కోట్లేంది, వీటికి ఏం చెప్పాలి అనే విషయాలపైన ప్రజాశక్తి స్పష్టంగా ఆధారాలతోని వాస్తవాలను రాసింది. ఇదన్నమాట ఇది జరుగుతుంది. ఆంధ్రజ్యోతి భజన చేసినా, సాక్షి విమర్శించినా, లేదా సాక్షి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని భజన చేసినా, వీళ్ళు విమర్శించినా జరిగిన వాస్తవాలు ఇవి. వీటిని ప్రజల ముందు పెట్టకుండా ఏదో అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు విద్యుత్ ఛార్జీలు తగ్గినాయి అనే పద్ధతిలో చెప్తారు. పెంచిన 15,785 కోట్ల గురించి కానీ, 2,787 కోట్లు కానీ చెప్పట్లే. 6 మాసాలు చెలిమి చేస్తే వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు అన్నది ఓ నానుడి. ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ నాయకులతో జరిగిన టెలికాన్ఫరెన్స్లో విద్యుత్ ట్రూ డౌన్ గురించి చెప్పిన విషయాలు పరిశీలిస్తే అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించే బీజేపీ విద్యను టీడీపీ కూడా వంటబట్టించుకున్నట్టు విదితమవుతుంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ట్రూ ఆఫ్, ట్రూ డౌన్ తదితర విషయాల్లో జరిగింది ఏమిటి, వాటి గురించి ప్రభుత్వం పెద్దలు చెబుతున్నది ఏమిటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని 3 డిస్కమ్లు విద్యుత్ వినియోగదారుల నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్పీపీసీఏ పేరిట ప్రతి నెల యూనిట్ విద్యుత్కు 40 పైసల చొప్పున మొత్తం 2,787 కోట్లు వసూలు చేశారు. ఇది ఎఫ్పీపీసీఏ పేరిట 2024-25లో 3 విద్యుత్ డిస్కమ్లు, విద్యుత్తుని సరఫరా చేసే, పంపిణీ చేసే సంస్థలు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు అంటారు. ఆ 3 కలిసి
ఒక్కొక్క యూనిట్‌కి 40 పైసలు చొప్పున ప్రజలపైన భారమేసి వసూలు చేసింది 2787,00,00,000. కానీ ఏడాది పూర్తయ్యాక తాము వసూలు చేసిన సొమ్ము ఖర్చులకు చాలలేదని వినియోగదారులపై ట్రూ ఆఫ్ ఛార్జీలుగా 349,00,00,000 విధించాలని సిపిడిసిఎల్, 493,00,00,000 భారం వేయాలని ఎస్పీడీసీఎల్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కి దరఖాస్తు చేశాయి. ఆ వసూలు చేసింది చాలలేదు మాకు ఖర్చులకు కూడా. కాబట్టి మాకు ఇంకొక 349,00,00,000 ఏమో సిపిడిసిఎల్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకొక 493,00,00,000 ఎస్పీడీసీఎల్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ 2 వసూలు చేసుకోవడానికి మళ్ళా ఇయ్యండి అన్నది. ఇది రాయాలే ఎక్కడ. ఇది చెప్పట్లే ప్రభుత్వం. ఇది వసూలు చేసిన 40 పైసలు చొప్పున వసూలు చేసిన డబ్బులు చాలే మళ్ళా ఇవ్వండి అని లెటర్ రాసింది కమిషన్‌కి. కాగా తాము వసూలు చేసిన సొమ్ము కన్నా 1,292,00,00,000 తక్కువ ఖర్చు అయిందని, దాన్ని ట్రూ డౌన్ కింద వినియోగదారులకు చెల్లించాలని ఈపీడీసీఎల్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వీళ్ళ దగ్గర ఒకటి మిగిలిందన్నట్టు. వసూలు చేసిన దానికంటే 1,292,00,00,000 ఖర్చు తక్కువైందని, కాబట్టి తిరిగి చెల్లించాలని ఈపీడీసీఎల్ కోరింది. ఏపీఆర్సీ ఈ విషయాలను 2025 జూన్ 9న పత్రికల్లో ప్రకటించింది. అభిప్రాయాలను అభ్యంతరాలు తెలపమని కోరింది. అన్ని పరిశీలనల అనంతరం 2025 సెప్టెంబర్ 27న 3 డిస్కంల మొత్తాన్ని కలిపి వారు తెలిపినట్లు అదనపు ఖర్చు 2,758,00,00,000 కాకుండా 1,863 మాత్రమే అనుమతించింది. డిస్కంలు నెల నెల వసూలు చేసిన 2,787,00,00,000 సొమ్ము తగ్గించి మిగిలిన 923,00,00,000 ట్రూ డౌన్గా 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు ప్రతి నెల యూనిట్‌కు 13 పైసలు చొప్పున వినియోగదారులు తిరిగి ఇవ్వాలని ఏపీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఏడాది పాటు రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేసిన 2,787,00,00,000 923,00,00,000 మాత్రమే ట్రూ డౌన్ పేరిట తిరిగి రానున్న ఏడాది కాలంలో చెల్లిస్తారన్నమాట. వాస్తవం ఇది కాగా ప్రభుత్వం తన నిర్వహణ సామర్థ్యంతో సుమారు 1,000 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు, దాని జనానికి దానం చేస్తున్నట్టు చెప్పడం సబబు కాదు. ఇదంతా చూస్తుంటే ప్రయాణికుని జేబు కొట్టేసి అతనికి టికెట్ కొనిచ్చిన మహానుభావుని కథ గుర్తుకొస్తుంది కదా. ఇది ప్రజల జేబులు కొట్టి ప్రజలను ఎత్తిన 40 పైసలేసి దాంట్లోంచి 13 పైసలు తగ్గించి ఓహో ఆహో అనే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి కూడా స్టిల్ నౌ ఇప్పుడు వసూలు చేస్తాను మళ్ళీ 40 పైసలు. వసూలు చేసేది 40 పైసలు, తగ్గించేది 13 పైసలు. ఇది తగ్గించినట్ట వేసినట్ట. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు ఎట్లుందో ఇదంతే ఉంది. జీఎస్టీ కూడా తగ్గించిన పండగ చేసుకోండి అని మోడీ చెబుతున్నాడు. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి మోడీ వసూలు చేసిన జీఎస్టీకి సమానం ఎవరు చెప్పాలా? లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. మరి దానికి ఎవరు చెప్పాలంటే చెప్పరు. మేము తగ్గించింది ఇది మొత్తానికి వాస్తవాలు ఇవి అన్నట్టు. వేసింది 2,787,00,00,000 పన్ను అది ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోని ప్రజలపైన వేశారు. తగ్గించింది 923,00,00,000. దాన్ని పండగ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది పండగ కాదు, దండగ. జేబులు కొట్టి ప్రజలనెత్తిన విద్యుత్ ఛార్జీలు మోపి దాంట్లోంచి కొంత తగ్గించి మేము తగ్గించినాం అంటున్నారు. ప్రజలు ఇచ్చిన సొమ్మునే మళ్ళీ దానం చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళ ఇంట్లో సొమ్ము ఏది ఇచ్చినట్టు. ఇది మొత్తానికి వాస్తవాలు. విద్యుత్ ఛార్జీల కథకి వాస్తవాలు ఇవి మనకు తెలుస్తాయి. ఇంకోటి బల్క్ డ్రగ్ పార్క్ బ్రేకు, సమస్య పరిష్కారం వరకు పనులు ఆపండి. హోంమంత్రి అనిత మత్స్యకారుల పోరాటంతో ఆదేశాలు జారీ. సీఎం డిప్యూటీ సీఎం వద్దకు అఖిలపక్షం పూర్తిగా రద్దు చేసేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని మత్స్యకారులు ప్రకటన. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడతారు. ప్రభుత్వం దాన్ని ప్రపోజల్ చేసింది. దానివల్ల అక్కడున్న మత్స్యకారుల జీవితాలు అంధకారమైంది. అది అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసు. లేదు మేము బల్క్ డ్రగ్ పార్కే పెడతాం, మీ రోట్లేసి మమ్మల్ని గెలిపించి ప్రజాపాలన తెచ్చింది మీకోసం కాదు, బల్క్ డ్రగ్ల కోసం, పెట్టుబడిదారుల కోసం, పెత్తందారులు, పారిశ్రామికవేత్తల కోసం అన్నట్లు వ్యవహరిస్తుంది. ఒకవైపు ఇండోసోల్ కంపెనీ, ఇంకొక వైపు బల్క్ డ్రగ్. ఇట్లాంటి అనేక కంపెనీలకు వత్తాసు పలుకుతూ మీ వ్యాపారానికి మాది భరోసా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల జీవితాలు, మత్స్యకారుల జీవితాలు అంధకారమై రోడ్డును పడే అవకాశం ఉంది. వాళ్ళు నిరాహార దీక్ష కూర్చున్నారు. నిన్న వంగలపూడి అనిత హోంమంత్రి గారు అటుగుంటూ వెళ్ళి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు తాత్కాలికంగా ఆపారట. తాత్కాలికంగా దేనికోసం అంటే సమస్య పరిష్కారం వరకు పనులు ఆపండి. ఏం సమస్య పరిష్కారం ఎట్లయింది? సమస్య పరిష్కారం అయ్యే వరకు పనులు ఆపటం కాదు, అసలు వద్దు అని చెప్పాలి అని వాళ్ళు కోరుతున్నారు.
బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పనులే ఆపాలి. మొత్తానికే ఆపండి. మాకు అవసరమే లేదు. మా జీవితాలు అంధకారం అయితాయి. మా జీవితాల మీద దాడి చేయొద్దు. మా వృత్తి మీద మా పొట్ట పైన కొట్టొద్దు అని వాళ్ళు చెప్తుంటే, సమస్య పరిష్కారం అంటే వాళ్ళని కన్విన్స్ చేసే వరకు పనులు ఆపుతారట. అంటే యథామామూలుగా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఉంటది. దాంట్లోంచి వచ్చే వ్యర్థాలు రేపు మత్స్యకారుల జీవితాలని ఆగం చేస్తాయి. తాత్కాలికంగా ఆపారట. ఇది తాత్కాలికం కాదు. శాశ్వతంగా దీన్ని ఎత్తేయాలి. ఇక్కడ లేదు అని ప్రకటించాలని వాళ్ళు నిరాదీక్ష చేస్తారు. దీనిపైన డిప్యూటీ సీఎం దగ్గరకు అఖిల పక్షాన్ని తీసుకుపోతారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన మాట్లాడాలి వాస్తవంగా. ఆయన మౌనముని ఆయన మాట్లాడలే. అంటే ప్రజల సమస్యల్ని ప్రస్తావించాల్సిన నైతిక బాధ్యత. రైట్. ఆంధ్రప్రభ ఒక్కో పథకాన్ని 1000 కోట్లట. దసరా కానుక మహిళలకి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 2 పథకాలను ప్రవేశపెట్టిండు. అది ఏంటిదంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అట, కళ్యాణ లక్ష్మి. డ్వాక్రా మహిళలకు 2 కొత్త పథకాలు. ఇవి చూస్తుంటే మరి నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. దీన్ని పథకం ఎట్లా అంటారు? 1,00,000 రూపాయలు పావలా వడ్డీకి రుణం ఇస్తారట. లోన్ ఎటువంటారు దీన్ని? పథకం అనరు దీన్ని. మరి దీన్ని పథకం అని పేరు పెట్టారు కానీ డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఒక 6 మాసాలు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డ్వాక్రా సంఘం తరపున లోన్కి అప్లై చేస్తే శ్రీనిధి బ్యాంక్కి ఆ శ్రీనిధి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డబ్బులు ఈ డ్వాక్రా సంఘాలే తలా ఎంత వేసి అక్కడ జమ చేసుకున్నారు. వాళ్ళ డబ్బులను వాళ్ళకే ఇచ్చి ఇది స్కీమ్ అంటున్నారు. నిజంగానే మహిళలకు మీరు అన్న 1,500 రూపాయలు ఏదైనా ఇస్తే అది కానుకైంది. ఎన్నికలలో సూపర్ 6లో ఇచ్చిన హామీల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళకి, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు మహిళా నిధి పేరుతోనే ఇస్తున్నాను. అది ఇస్తే నిజంగానే అది స్కీమ్. అది ఉచితంగా వాళ్ళు మళ్ళీ లోన్ అంటే ఏంది, మళ్ళీ పే చేయాలి వాయిదాల పద్ధతిలో, వడ్డీ మళ్ళీ ఉచితంగా కూడా కాదు. దాన్ని స్కీమ్ ఎట్టంటారు? అదైతే మరి అర్థం కావట్లేదు. మహిళల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుతుంది. పావలా వడ్డీకి 1,00,000 రూపాయల రుణము మంజూరైన 45 గంటల్లోగా ఖాతాల్లో జమ, సెర్పా ఆధ్వర్యంలో అమలు, అతి త్వరలో కార్యాచరణ. మహిళల ఆర్థిక స్వావలంబనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు విజయదశమి కానుకను అందించేందుకు సన్నాహకాలు చేస్తుంది. పొదుపు సంఘాల మహిళా సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచేందుకు 2 కొత్త పథకాలను శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు, ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే లక్ష్యంతో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అతి త్వరలో అమలు చేసేందుకు ఏర్పాటు చేసింది. ఈ 2 పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరో వారంలో ఈ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి పథకాల కోసం పాల వడ్డీతో 1,00,000 రూపాయల రుణాలను శ్రీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అంటే సెర్పు ఆధ్వర్యంలో ఈ 2 పథకాలను అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధం చేసిందట. ఇది స్కీమ్ ఎట్లయింది? ఇప్పుడు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వస్తుంది. అంటే ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేస్తే, అమ్మాయి పెళ్లి చేస్తే అమ్మాయి తల్లికి ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పేరుతో 1,116 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది బిలో పవర్టీలో ఉన్న కుటుంబాలకి. దాన్ని స్కీమ్ అంటారు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి పావలా వడ్డీ వేసి మళ్ళీ తిరిగి చెల్లించేదాన్ని స్కీమ్ ఎట్లా అంటారు? అది లోను అంటారు. ఆ లోన్ బ్యాంకులు ఇస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు కొత్తగా సెర్పులు ఆధ్వర్యంలో డ్వాక్రాలో ఉన్న మహిళల కుటుంబాలకు ఇస్తానంటున్నారు. పెళ్ళి అయ్యే వాళ్ళకేమో కళ్యాణ లక్ష్మి అట, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, చదువుకునే పిల్లకి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. ఇదంతా స్కీమ్ కాదు, ఓన్లీ లోన్ మాత్రమే. లోన్ని స్కీమ్ అనే ఒక దసరా కానుక అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుంది తప్ప మరి దీన్ని ఎట్లా మహిళలు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే మీరన్న 1,500 రూపాయలు మహిళలకి ఇప్పటికే బకాయింది. 15 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. నెలకు 1,500 ఇస్తున్నారు. అది ఇవ్వండి, దసరా కానుక అంటారు. దీన్ని ఎట్లా అంటారు? ఇది ఏ రకంగా దసరా కానుక ఇది? అప్పిచ్చేదాన్ని కానుక అనరు. అప్పే. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠా గుట్టు రట్టు అయిందట. తెలుగు సహా 500 సినిమాలు పైరసీ. టాలీవుడ్కు 3,700 కోట్లు లాసు. భారతీయ సినీ పరిశ్రమకు 22,000 కోట్ల నష్టం.
సెల్ ఫోన్ ద్వారా సినిమా హాళ్లలో రికార్డింగు, డిజిటల్ సర్వర్లు హ్యాక్ చేసి ఫుటేజ్ తస్కరణ. అత్యాధునిక టెక్నాలజీతో మోసం ఆట కట్టించిన తెలంగాణ సైబర్ పోలీసులు 6గురి అరెస్టు. నిందితులను ప్రోత్సహించిన గేమింగ్, బెట్టింగ్ యాప్లు వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్. బెట్టింగు యాప్ల ద్వారాగా పైరసీ చేస్తాడట. ఈ పైరసీతోని మొత్తం భారతదేశంలో సినీ ఇండస్ట్రీకి 22,000 కోట్ల నష్టం వచ్చిందట. ఓన్లీ తెలుగు సినిమాలకు 3,700 కోట్ల నష్టం వచ్చింది. ఇట్లా సినిమా వస్తుందో లేదో మళ్ళీ వేరే ప్లాట్ఫామ్లో చూసుకునే అవకాశం ఈ పైరసీ చేసి చేస్తున్నట్టు హ్యాకర్స్ హ్యాక్ చేసి. హరిహర వీరమల్లని పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది. అక్కడ రిలీజ్ అయిందో లేదో నెక్స్ట్ డే వేరే మూవీ రూల్స్లో దాంట్లో దీంట్లో ఐబొమ్మలో కనిపించింది. హెచ్డి క్వాలిటీతోని పిక్చరు. అంటే సినిమా తీసిన నిర్మాతలు, సినిమా తీసిన నటులు, సినిమా తీసిన కళాకారులు మొత్తం కూడా నష్టపోయే అవకాశం. దీనిపైన పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చినాయి. సైబర్ క్రైమ్, తెలంగాణ సైబర్ క్రైము మొత్తానికి ఛేదించింది. తమిళనాడు బేసిస్లో అక్కడి నుంచి జరిగిందట. మొత్తానికి సైబర్ క్రైమ్ పట్టుకొని నిన్న అరెస్ట్ చేశారు. 22,000 కోట్ల నష్టానికి చెక్ పెట్టింది పైరసీ ముఠాను పట్టుకొని తెలంగాణ సైబర్ క్రైమ్. తెలుగు సినిమాలపైన 3,700 కోట్ల నష్టమైంది. దీనిపైన ఇండస్ట్రీ మొత్తం నిన్న అలర్ట్ అయింది. అసలు ఎట్లెట్ట తీస్తున్నారు ఏందని అదంతా ఎక్విప్మెంట్స్ కొన్ని రికవరీ చేశారు. మిథున్ రెడ్డికి బెయిలు. మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేది ఎలాంటి ఆధారాలు లేవు. సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు. ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. మా ముందు ఉంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్టు కూడా ఆరోపణలు ఏవి లేవు. అనుమానాలతో నిరవధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. బెడ్సి కొడుతున్న బాబు బేతాళ కథ. మిథున్ రెడ్డికి రాజంపేట ఎంపీ మద్యం కేసులో కావాలని ఒక పథకం ప్రకారం అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ. దాన్ని నిన్న కోర్టు చెప్పిన కామెంట్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. పథకం ప్రకారము జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఎవరు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మరి దీంట్లో కులం కూడా ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అరెస్ట్ చేస్తే ఏసీబీ కోర్టు స్వయంగా చెప్పింది మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు ఇవ్వట. ప్రైమరీ బేసిక్ ఎవిడెన్స్ లేదు. ఇంత పెద్ద తతంగం ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి, టీవీ5 లాంటి ఛానల్స్, ఏబిఎన్ లాంటి ఛానల్స్ పెద్ద పుంఖాలు రాస్తున్నాయి. ఇదిగో మద్యం కేసు, అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ సోదాలైనవి, ఈయనుండు ఆయనుండు అని రకరకాల పేర్లు చెప్తున్నారు. అసలు అరెస్ట్ చేసిన ఒక ఎంపీకి సంబంధించి, మిథున్ రెడ్డికి సంబంధించి అసలు ఆయనే మాస్టర్ మైండ్, ఆయనే బిగ్ బాస్ అని చెప్తున్నారు. మరి దానికి కనీసం ఏసీబీ కోర్టు స్వయంగా కామెంట్ చేసి ఆన్ బెంచ్ కనీసం ఆధారాలు లేవు, కనీసం ప్రైమరీగా నిరూపించడానికి ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇస్తాం అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ మద్యం కేసు ఎటుపోతుంది? నిజంగా ఇది కేసా, కక్ష సాధింపు కేసు పెట్టేదని. ఒకవైపు ఏం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు నాకు నచ్చదంటారు, ఇంకొక వైపు ఏం కోర్టులు మొట్టికాయలేస్తున్నాయి. మొన్న స్వయంగా హైకోర్టు చెప్పింది. హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఒక సోషల్ మీడియా యాక్టివిస్టుని అరెస్ట్ చేయలేదని చూపించి గంజాయి కేసు మోపితే వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వయంగా హైకోర్టు సర్క్యులర్లు ఇష్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ శాఖకి, జిల్లా జడ్జీలకి, మేజిస్ట్రేట్లకి. రిమాండ్లు అడ్డగోలుగా చేయమాకండి, పోలీసులు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ నమ్మి మీరు రిమాండ్ని యాక్సెప్ట్ చేయమంటే పరిశీలించండి, నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉంటే, ఏ స్థాయిలో అక్రమ కేసులు బనాయిస్తుంటే హైకోర్టు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి పోలీసులపైన సిబిఐ ఎంక్వైరీ చేయటం, పోలీసులకి మేజిస్ట్రేట్లకి సర్క్యులర్ ఇష్యూ చేయటం జరుగుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ. దీన్ని బట్టి అర్థమవుతుంది. కనీసం ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు లేవని ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును కూడా తిరస్కరించలేము. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన నేరం మద్యం స్కీమ్ జరిగింది 3,500 కోట్లని పత్రికల్లో, టీవీ ఛానల్ రాస్తే దాన్ని బేస్ చేసుకుని కోర్టులు కన్సిడర్ చేయవు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి. మొత్తం డబ్బులే అంటున్నారు. ఎలక్షన్లో పంచారనుకుంటున్నారు, దుబాయ్లో
పెట్టుబడులు పెట్టారట, ఇంకెక్కడో పెట్టుబడులు పెట్టారట, రియల్ ఎస్టేట్‌లో పెట్టారు, బంగారం కొన్నారు, రకరకాలుగా చెబుతున్నారు. ఈట్లలో ఏదో ఒకటి కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే బెయిల్ ఆగేదిగా. మరి ఇన్ని మాటలు చెప్పినోళ్ళు ఎందుకు ఆధారాలు లేవు? ఇయన్నీ ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమేనా? అనే ఒక చర్చ అయితే ఎప్పుడైతే నిన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందో, దీంతోని ఆ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు చేసే టైంలో కోర్టు వ్యక్తం చేసిన కొన్ని వ్యాఖ్యలను బట్టి అసలు అసలు ఈ మద్యం కేసు అసల రూపు ఏందనేది అర్థమైపోయింది. ఇది ఒక వార్త. ఉద్యోగులను నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్‌లో 4 డీఎల్లో 2 అయినా ఇస్తారనుకున్నాం. 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూశాం. కూటమి సర్కారుపై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆగ్రహం. ఉద్యోగులను నిరాశపరిచారట. అంటే దసరా ఉంది కాబట్టి 4 డీఏలు ఉన్నాయి. 4 డీఏలు ఇష్యూ చేస్తారని కొంతమంది, కనీసం ఒక్కటన్నా వస్తుందని కొంతమంది. ఈ చర్చల్లో 4 డీఏలు వస్తాయి అనుకొని నిరాశపరిచారు. దసరాకి అది లేకపోగా 12 పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు. వీటన్నిటిపైన వాస్తవంగా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం. కొత్త ప్రభుత్వం వస్తే మాకు కొత్తగా ఏదో వస్తాయి. మేము అనుకున్న డిమాండ్‌లో కొన్నన్నా అమలైతాయి. మమ్మల్ని పిలుస్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త పరిపాలనలో చర్చిస్తారా అనుకున్నాం. కనీసం పిలుపు లేదు, చర్చలు లేవు. వాళ్ళని పట్టించుకున్నటోడు వాళ్ళకెళ్ళి చూసేటోడు లేడు. మొత్తానికి ఉద్యోగులైతే నిరాశలో ఉన్నారట. ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషను అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసిండట. టీడీపీ నాయకుల దాష్టికం, భూమి ఆక్రమించొద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం. బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి, జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగి పడేసిన వైనం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగంపల్లో ఘటన. టీడీపీ నాయకులు కబ్జా చేస్తారట భూమిని. ఆ కబ్జాను అడ్డుకునే ప్రయత్నం ఒక బాలిక చేసింది. జేసీబీకి అడ్డం పోతే మహిళని కూడా చూడకుండా బలవంతంగా రెట్టబట్టి లాగుతుంది. ఈయన టీడీపీ నాయకుడట. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మేము కక్ష సాధింపు అట్లాంటివి చేయమంటారు. మరి వీటిని ఏమంటారు? దీనిపైన నిజంగానే ఒక మహిళ చెయ్యి పట్టుకొని బలవంతంగా లాగితే కేసు ఉండాలి. కేసు ఉండదు. ఇంక వాళ్ళపైన కేసు కాకపోతే, ఆ మహిళ పైన కేసు కాకపోతే సంతోషం. అట్లుంది ఇప్పుడు పరిపాలన. రైట్. ఈనాడు చూద్దాం. ₹58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం తెరపైకి కొత్త ప్రతిపాదనట. తెరపైకి మళ్ళీ కొత్త ప్రతిపాదన వచ్చింది. అంతకుముందు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన మేనిఫెస్టోలో కానీ, అధికారంలోకి వచ్చే ముందు కానీ ఎక్కడ బనకచెర్ల గురించి చెప్పలే. పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తా, 85,000 కోట్లతో ప్రాజెక్టు కడతా అన్నాడు. అని ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రికి కాకుండా కొత్తగా అసలు ఏమి అనుభవం లేని ముఖ్యమంత్రి చేసినట్టు చేసిండు. దాన్ని డైరెక్ట్‌గా అప్లై చేశారు. దానికి ఒక అనుమతులు లేవు. పొల్యూషన్ మన అటవీ శాఖ కానీ, ఎన్విరాన్మెంటల్ శాఖ కానీ వాళ్ళకి సంబంధించిన ఆ నిబంధనలు ఫుల్ఫిల్ చేయకుండానే డైరెక్ట్‌గా పోతే జలవనరుల శాఖ తిరస్కరించింది. ఫైల్ ఇసిరేసింది. ఇది ఎక్కడిది? ఇదేం కథ అని చెప్పి. అక్కడితోని ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు. బనకచెర్ల మేము ఒప్పుకోవని. లేదు లేదు వరద జలాలే, ఉట్టికి పోయే జలాలే, వృధాగా జలాలు కలుస్తుంటే మిగులు జలాలు వాటిని వాడుకుంటే తప్పే ఉంది, సముద్రంలో కలిస్తేట అని ఈయన ముఖ్యమంత్రి గారు కొన్ని కామెంట్లు ముసలి కన్నీరు గార్చిండు. తెలంగాణ అభివృద్ధి అయితే నేను అడ్డుపడతానా, నేను ఎప్పుడన్నా ఆపినా మీ ప్రాజెక్టులు అని ఏదో చెప్పబోయిండు. మొత్తానికి 85,000 కోట్లు కాంట్రాక్ట్ని కోసం ఒక క్రియేషన్ చేసిండు. అది అటు తెలంగాణ అభ్యంతరం చెప్పింది, కేంద్రం కూడా మట్టికాయలేసింది. దీని అర్థం పర్థం లేని ప్రాజెక్టు. అసలు ఈ మిగులు జలాలని ఎట్లా మీరు క్యాల్కులేషన్ చేస్తారు? ఎన్ని మిగులు జలాలు ఎట్లా అని క్యాల్కులేషన్ చేస్తారు? రోజు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీలు తరలిస్తున్నారు. ఏ 100 రోజులు ఎప్పుడు ఉంటాయి మిగులు? దీనికి అసలు క్రైటీరియా ఏంది? ఏ కేటాయింపులు లేకుండా ప్రాజెక్ట్ ఎట్ట కడతారు? కేటాయింపులు లేని ప్రాజెక్టు కడితే దానికి ఎట్లా అనుమతులు ఇవ్వాలి మేము? ముందు ఆ కేటాయింపులు ఏది తేలిన తర్వాత పెట్టాలి తప్ప, నేను వరద జలాలు వాడుకుంటా అంటే కుదరదు. ఆ వరద జలాలు కూడా ఎన్ని ఉంటాయి అనేది నిర్ధారించాల్సిన ఏజెన్సీ నిర్ధారించాలి అని చెప్పి మొట్టికాయలు వేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడట మళ్ళీ పోలవరమును సోమశైల అట కొత్తది పెట్టిండు. ఆ బనకచెర్ల ప్లేస్లో సోమశైల పెట్టారు. ఇక పెట్టి 58,000 కోట్లు అట. 85,000 కోట్ల నుంచి 58కి తీసుకొచ్చిండు. 3 స్టేజీలట. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు కలుపుతారట తెచ్చి, వరద కాలువ తీసి
అంటే గ్రావిటీ ద్వారాగా. అక్కడ నుంచి ఇక లిఫ్టుల ద్వారాగా లిఫ్ట్ చేస్తారట. ఇక దీన్నే పోలవరం సోమశిల అంటున్నారు. సెగ్మెంట్ 1లో పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ కట పోలవరం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మళ్లింపు. జూలై 1 నుంచి అక్టోబర్ 15 లోపు ఇలా నీటిని మళ్లించే అవకాశం ఉంటదట. 83 రోజులు ఇట్లా రోజుకి 82 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు నీళ్లు తరలిస్తే 200 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీలో పడేస్తారట తీసిపోయి. ఆడ నుంచి ఇంకేదో 2 చెప్పారు. రైట్. ఆ! ప్రస్తుత నిర్మాణంలోని ప్రాజెక్టులతో పాటు కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అవసరాలు తీరిన తర్వాత ఈ వరద జలాలు మళ్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు వరద కాలువను నిర్మిస్తారు. తాడిపూడి కాలువను ఇందుకు ఉపయోగించుకుంటారు. సెగ్మెంట్ 1కు దాదాపు 13,000 కోట్లు అయితాయట. అంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నీళ్లు పడేయటానికి, నీళ్లు తీసుకురావడానికి, ఆ వరద కాలువ తీయటానికి 13,000 కోట్లు అయితాయట. వీళ్ళకి వీళ్ళే మిగిలి జలాలని ఇప్పుడున్న ప్రాజెక్టులకి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఇబ్బంది లేకుండా మీరు అనుకోవడం కాదు. సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఏజెన్సీలు చెప్పాలా. సెగ్మెంట్ 1లో 13,000 కోట్లు పెట్టి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్‌లో నీళ్ళని మోస్తారట. అక్కడ నుంచి సెగ్మెంట్ 2లో ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కట. ఒక రిజర్వాయర్ కట్ట రిజర్వాయర్‌లో పంపుల ద్వారా తీసిపోతారట. పెద్ద పెద్ద మోటార్లు పెట్టి. అక్కడ నుంచి బొల్లపల్లి నుంచి బొల్లపల్లి జలాశయం నుంచి రోజుకు 200 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. కేవలం 2 దశల్లో నీటిని ఎత్తిపోస్తే సరిపోతుంది. ఈ నీటిలో రోజుకి 1.40 టీఎంసీ నీటిని మూసి, మున్నేరు ఉపనదుల మధ్య ఎప్పటినుంచో సాగులోకి రాని కొత్త భూమిని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు, ఈ కృష్ణా ఈ జిల్లాలలో ఆయకట్టుని పెంచుతారట, స్థిరీకరణ చేస్తారట. మరి ఇదంతా ఎంతవరకు పాజిబిలిటీ అయిద్దో చూడాలి. మొత్తానికి బనకచెర్ల అయిపోయినట్టే ఉంది. ఇక బనకచెర్ల సాప కింద చుట్టినట్టుంది. కొత్తది తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు ఒక కొత్త ప్రతిపాదన. మళ్ళీ దీనిపైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు, ఇదంతా టైం పాస్ వ్యవహారం. ఉన్న పోలవరాన్ని కంప్లీట్ చేయండి ఫస్టు. ఇప్పుడు జరుగుతున్న పోలవరాన్ని కంప్లీట్ చేయండి ఫస్టు. ఆ కంప్లీట్ చేయకుండా కొత్తయి ఈ లింకులు, మెలకలు పెట్టి అది ముందుకి పోక, ఎనికి పోక, ఆ పని జరక్క మళ్ళా 5 సంవత్సరాలు టైం పాస్ చేసి నెక్స్ట్ గెలిస్తే నేను చేస్తా అంటే ఇది క్షమించరాని నేరం ఇది. ఇది ఇప్పుడు జరుగుతుంది పోలవరం సోమశిలట. కొత్త ప్రతిపాదన. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.